చెరపుకురా చెడేవు అన్నారు పెద్దలు. కాళేశ్వరం ఎపిసోడ్లో రేవంత్ సర్కారు పరిస్థితి ఇప్పుడు ఇట్లనే తయారైంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో కాళేశ్వరం చిచ్చు రాజుకున్నది. తెలంగాణ వరప్రధాయిని ప్రపంచంలోని అతిపెద్ద ఎత్తిపోతల పథకాన్ని కాల గర్భంలో కలిపాలన్న సీఎం రేవంత్ కుట్రలు నిష్ఫలమవుతున్నాయి. కేసీఆర్ ను వ్యక్తిగతంగా బదనాం చేయాలన్న కుతంత్రం రివర్స్ అవుతోందన్న సంకేతాలు ప్రభుత్వ పెద్దల్లో కలవరం రేపుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిన్నరగా కాళేశ్వరం ప్రాజెక్టు ప్రతిష్టను మసకబార్చే ప్రయత్నం చేస్తోంది. ఇందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సహకరిస్తున్నది. ఇన్నాళ్లు తాము నోటికొచ్చినట్టు చేసిన ఆరోపణలకు ఎన్డీఎస్ఏ నివేదిక రూపంలో అధికారిక ముద్ర పడుతుందనే ఆశలో ప్రభుత్వ పెద్దలున్నారు. కానీ ఎన్డీఎస్ఏ నివేదిక డొల్లా అని ఎల్లండిటీ తేల్చడంతో కేంద్రం కూడా చేతులెత్తేసింది. తాజాగా చివరి దశకు చేరుకున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముచ్చటగా మూడోసారి గత ప్రభుత్వ కేబినెట్ మినిట్స్ కావాలని పట్టుబడడంతో రేవంత్ సర్కార్ తలపట్టుకుంటున్నది. చివరికి ఇది ఇటీవలి కేబినెట్ సమావేశంలో ఒక సహచరునిపై ముఖ్యనేత రుసరుసల దాకా వెళ్లినట్టు తెలిసింది. అందుకే సదరు సహచరుణ్ణి ఇరకాటంలో పెట్టేందుకు ఘోష్ కమిషన్ లేఖ విషయాన్ని లీక్గా వదిలారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో కాళేశ్వరం ఉచ్చు తమ మెడకే చిక్కుకుంటుందనే నైరాశ్యం ముఖ్యనేత శిబిరాన్ని ఆవహిస్తుందని విశ్వసనీయ సమాచారం. కాళేశ్వరం ప్రాజెక్టుపై చోటు చేసుకుంటున్న రాజకీయ రాద్ధాంతం కూడా చివరి అంకానికి చేరుకున్నది. అదే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. మేడిగడ్డ బరాజులోని ఒక పిల్లర్ కుంగిన మరుసటి రోజు నుంచి ఈ ఏడాది ఏప్రిల్ 24 వరకు బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వాలు చేసిన రసాభాస అంతా ఇంతా కాదు. అవి ఊహించినట్టుగా వచ్చే ఎన్డీఎస్ఏ నివేదికతో చరిత్రలో కాళేశ్వరం ప్రాజెక్టును చెరిపివేయవచ్చని అనుకున్నారు. కానీ ఎన్డీఎస్ఏ తుది నివేదిక ప్రభుత్వ పెద్దలకు ఆశాభంగాన్ని కలిగించింది. వాస్తవానికి విచారణలో భాగంగా అధికారులు అడిగిన అనేక కీలక డాక్యుమెంట్లను కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వలేదనే విమర్శలున్నాయి. వీటన్నింటికి మించి అసలు తమకు తెలియకుండానే కుంగిన ప్రాంతంలో గ్రౌటింగ్ చేపట్టారని ఎన్డీఎస్ఏ తుది నివేదికలో కుండబద్దలు కొట్టింది. తామేమీ చేయలేమంటూ ఎటూ తేల్చకుండానే నివేదిక వెలువరించింది. కుంగుబాటు ఎలా జరిగిందనే సాంకేతిక అంశాలను పొందుపరిచిన అధికారులు అసలు దీనికి బాధ్యులెవరూ, అసలు లోపం ఎక్కడ జరిగిందనే వివరాలే వెల్లడించలేదు. బరాజ్ పునరుద్ధరణకు ఏం చేయాలనే కనీస సిఫారసులు లేకుండానే తుది నివేదిక ఇచ్చి చేతులు దులుపుకున్నారు. దీంతో ఇదంతా డొల్ల నివేదిక అంటూ ఎల్లండిటీ దిమ్మ తిరిగేలా ప్రభుత్వానికి లేఖ రాసింది. ఎన్డీఎస్ఏ ఏమీ చెప్పలేదు సరే, కనీసం మీరేమైనా చెప్తే అదే చేస్తామంటూ బంతిని సర్కారు కోర్టులోకి నెట్టింది. తామేదో బీఆర్ఎస్ ను బదనాం చేసి రాజకీయంగా లబ్ధి పొందాలనుకుంటే సాంకేతిక అంశాల్ని తమనెత్తిన పెట్టారంటూ సర్కారు పెద్దలకు దిక్కుతోచలేదు. దీంతో కేంద్ర జలసంఘం మాజీ చైర్మన్ పాండ్యాతో కమిటీ వేసి ఎన్డీఎస్ఏ ఎపిసోడ్కు శుభం కార్డు వేశారు. కాళేశ్వరం విషయంలో కేసీఆర్ పై దుష్ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు సంకట స్థితిలో పడిపోయింది. పీసీ ఘోష్ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి రాస్తున్న లేఖలే ఇందుకు కారణం. సాంకేతిక అంశాలపై ఇంజనీర్లను విచారించిన కమిషన్ కేసీఆర్ కేబినెట్ మినిట్స్ ఇవ్వాలని రేవంత్ సర్కారుకు లేఖ రాసింది. ఆ తర్వాత ముఖ్య కార్యదర్శులు ఐఏఎస్లను ప్రభుత్వ పరంగా ప్రొసీడింగ్స్, ఫైల్స్ నిర్వహణపై విచారణ చేసి మరోసారి కేబినెట్ మినిట్స్ కోసం లెటర్ పంపింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని తొక్కిపెడుతూ వచ్చింది. పూర్వ సీఎం, నీటిపారుదల, ఆర్థిక శాఖ మంత్రులు విచారణకు హాజరైన తరువాత కేసీఆర్ కేబినెట్ నిర్ణయాలకు సంబంధించిన మినిట్స్ అత్యంత కీలకంగా మారింది. దీంతో ఇటీవల మూడోసారి కేబినెట్ మినిట్స్ కోసం కమిషన్ లేఖ రాసింది. ఆ మినిట్స్ లో కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన నిర్ణయాలన్నీ కేసీఆర్ ఒక్కరే కాదు, కేబినెట్ సమిష్టి నిర్ణయం అనేది స్పష్టమవుతోంది. అంటే ప్రక్రియ అంతా రాజ్యాంగబద్ధంగా జరిగినట్టే. కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబట్టడం అనేది అసాధ్యం. ఇంతకాలం సాగదీసిన కాళేశ్వరం ప్రాజెక్టు అనే భారీ అంశానికి శుభం కార్డు పడుతుందన్నది ప్రభుత్వ పెద్దలకు రుచించడం లేదు. కేసీఆర్ను వ్యక్తిగతంగా బదనం చేయాలని ఏడాదిన్నరగా సర్కారు చేస్తున్న ప్రయత్నాలు ఇక పటాపంచలు కాను.
ఈ నెల 5న జరిగిన మంత్రివర్గ భేటీలో కాళేశ్వరం అంశాన్ని ప్రధాన ఎజెండాగా తొలుత నిర్ణయించినట్లు తెలిసింది. కానీ చివరి క్షణంలో ఈ అంశాన్ని ఎజెండా నుంచి తొలగించారు. ఇందుకు ఓ సీనియర్ మంత్రి మీద అనుమానమే కారణమని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. కాగా కేబినెట్ భేటీకి గంట ముందే సీనియర్ మంత్రితో ముఖ్యనేత దాదాపు 45 నిమిషాల పాటు ప్రత్యేకంగా భేటీ అయినట్టు సమాచారం. ఇందులో ఒకరికొకరు పరస్పర ఆరోపణలు చేసుకున్నట్టు వినికిడి. కాళేశ్వరం ప్రాజెక్టు కీలక డాక్యుమెంట్లు కేసీఆర్ చేతికి వెళ్తున్నాయని, ఆయనకు చేరవేస్తున్న వారెవరని ముఖ్యనేత నిలదీస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేసినట్టు సమాచారం. అందుకే కాళేశ్వరం అంశాన్ని కేబినెట్ ఎజెండా నుంచి తొలగిస్తున్నానని సదరు మంత్రి ముఖం మీదనే చెప్పినట్టు తెలిసింది. ముఖ్యనేత నుంచి ఊహించని ఆరోపణలు రావడంతో నిశ్చేష్టుడైన సదరు మంత్రి తీవ్ర ఆందోళనకు గురైనట్టు టాక్. తాను పదవుల కోసం పార్టీలు మారలేదని ఎదురుదాడికి దిగినట్టు తెలిసింది. ప్రతిపక్షాలకు లీకులిచ్చేంత కర్మ పట్టలేదని, మీలాంటి వాళ్లు ఈ పార్టీ కాకుంటే ఇంకో పార్టీకి వెళ్తారని ఘాటుగా వ్యాఖ్యానించినట్టు వినికిడి. లీకులు ఇచ్చినట్టు ఆధారాలు చూపించకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటావని ముఖ్యనేతను హెచ్చరించినట్టు తెలిసింది. తనకు జరిగిన అవమానంపై ఏఐసీసీకి ఫిర్యాదు చేయడంతో పాటు వ్యక్తిగతంగా సోనియా గాంధీకి లేఖ రాసినట్టు సమాచారం. చెలరేగిన ఈ కాళేశ్వరం చిచ్చు చివరకు ముఖ్య కేంద్రం నుంచి లీకులకు దారితీసిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అందులో భాగంగానే ఘోష్ కమిషన్ కేసీఆర్ కేబినెట్ భేటీ మినిట్స్ ని ఇవ్వాలని సర్కారుకు లేఖ రాసిందని, దీనిపై ప్రభుత్వం తర్జనభర్జన పడుతున్నదని లేఖలు ఎంపిక చేసిన మీడియాకు వెళ్లాయి. కానీ తెల్లారేసరికి అది రేవంత్ సర్కారుకు ప్రతికూలంగా జనంలోకి వెళ్లడంతో నాలుక కరుచుకోవడం లీకు వీరుల వంతైంది. కేసీఆర్ విచారణకు హాజరైన రోజున ఢిల్లీలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో చిట్చాట్ చేస్తూ 2-3 రోజుల్లో కాళేశ్వరానికి సంబంధించిన నివేదికలన్నీ బయటపెడతానని చెప్పారు. కానీ ఇంతవరకు వాటి ఊసెత్తకపోవడం గమనార్హం. తెలంగాణలో కేసీఆర్ ఆనవాళ్లను చెరిపివేస్తానన్న రేవంత్ రెడ్డి అందుకు అనుగుణంగా కాళేశ్వరం ప్రాజెక్టు ప్రతిష్టను దెబ్బతీసేందుకు ఏకంగా నీటిపారుదల శాఖని నిర్వీర్యం చేసేందుకు వెనుకాడడం లేదని విమర్శలు వస్తున్నాయి.